ఇది చూస్తారా? హోషేయ గ్రంథం ఒకసారి తీయండి. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. అది నన్ను మరచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపము వేసి ఉండుటను బట్టి దాని విటకాండ్రు అంటే దానితో వ్యభిచరించిన వారు. విటకాండ్రు అంటే వ్యభిచరించిన వారు. వెంటాడి ఉండుటను బట్టి నేను దాన్ని శిక్షింతును. ఇది యెహోవా వాక్కు. చాలు. విటకాండ్రు అంటే ఏంటో తెలుసా అండి? ఈ ఒక చోటే కాదు. 10వ వచనం చదువు. దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరుతును. అద్దుగో ఏమన్నాడు మళ్ళీ ఇక్కడ కూడా విటకాండ్రు అన్నాడు. అంటే వ్యభిచారుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు విటకాండ్రు, విటులు అంటారన్నమాట. అంతటితో అయిపోలా. ఇదే మాట అనేక చోట్ల మాట్లాడాడు దేవుడు. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఆయనను విడిచిపెట్టి వేరే వాటిని సేవించటము వ్యభిచారముతో సమానముగా దేవుడు భావించాడు. స్తోత్రం చెప్పు. ఏశావు క్లైమాక్స్ మీరు చూడండి. ఏశావు అన్నా ఏదోమన్నా ఒకడే. ఏదోమీయులు అన్యులా దేవుని ప్రజల? ఏదోమీయులు అన్యజనులా దేవుని ప్రజల? నోరు తెరిచి చెప్పాలి. బైబిల్ చదివే వాళ్ళకి తెలిసిద్ది, చదవని వాళ్ళకి ఏం తెలిసిద్ది? ఏదోమీయులు అంటే ఏశావు సంతతి, అన్యజనులే. మరి దేవుని ప్రజలు ఎవరో తెలుసా? యాకోబు పిల్లలు దేవుని ప్రజలు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇజ్రాయెల్ దేశం ఉంది కదా. ఇజ్రాయెల్ అంటే యాకోబుకు రెండో పేరు. ఇజ్రాయేలు అంటే దేవునితో పోరాడువాడు, దేవునితో పోరాడి గెలిచినవాడు. ఇజ్రాయెల్ అంటే అర్థం అది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అది ప్రపంచంలోని అన్ని దేశాల దృష్టిని ఆకర్షించే దేశంగా ఉంది ఇజ్రాయెల్. ప్రపంచ దేశాలనే దాని గురించి మాట్లాడుకునే స్థితి నాటి నుంచి నేటి వరకు అది అంతే ఉంది. కారణం యాకోబుకు నా దేవుడిచ్చిన ఆశీర్వాదం. నేటి ఇజ్రాయెల్ పరిస్థితిని మీరు చూసి కూడా అంచనా వేయొచ్చు నిజంగా దేవుడు యాకోబుకి ఎంత తోడై ఉన్నాడో. ఏశావు సంతతి భ్రష్టులు, ఏదోమీయులు, వాళ్ళు ఇశ్రాయేలుకు శత్రువులయ్యారు. అంటే ఇప్పుడు ఏశావు ఏమైపోయాడు? భ్రష్టుడైపోయాడు, వ్యభిచారి అయిపోయాడు. అంటే అన్య దేవతలను ఆరాధించేవాడైపోయాడు. కాబట్టి ఇప్పుడు నేను ఈ విషయాన్ని ఎందుకు మీకు ప్రస్తావించానంటే, జయిష్టత్వం అనే దాన్ని తృణీకరించడం, సాక్షాత్తు యేసును తృణీకరించడం అంత పాపంతో ఎంచాడు దేవుడు. జయిష్టత్వాన్ని తృణీకరించి అతడు భ్రష్టుడైపోయాడు. యేసును తృణీకరించి ఈరోజు చాలామంది విశ్వాస భ్రష్టులు అవుతున్నారు. అర్థమైందా? దేన్ని బట్టో తెలుసా? దయ్యముల బోధను బట్టి, కొంతమంది మాట్లాడేటువంటి మాటల్ని బట్టి, కొంతమంది చేసేటువంటి వ్యాఖ్యలను బట్టి బలహీనపడి విశ్వాస భ్రష్టులైపోతున్నారు. నేను చెప్తున్నా, మన జ్యేష్ఠుడైన యేసును ఒక్కడిని కలిగి ఉండి లోకమంతా కోల్పోయినా మనకు నష్టం లేదు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైతే మనం కోల్పోయిన దానికి 10ంతలుగా తెచ్చి మళ్ళీ మన కాళ్ళ దగ్గర పడేసే దమ్ము యేసయ్యకుంది. కొడితే గట్టిగా. యేసయ్య ఒక్కడిని పట్టుకొని యేసయ్య నిమిత్తము మనం సమస్తాన్ని కోల్పోయినా సరే దానికి మళ్ళీ 10ంతలుగా తెచ్చి మనకి ఇవ్వగల దమ్ము యేసయ్యకుంది. అయితే తుచ్చమైన అధమ లోకం కోసం మనం యేసయ్యను కానీ పోగొట్టుకుంటే, యేసయ్యను కానీ వదిలేస్తే మనకన్నా దరిద్రుడు ఇంకొకడు లేడు, మనకన్నా భ్రష్టుడు ఇంకొకడు లేడు. సాతాను ఆశ పెడతాడు, యేసును వదిలేసేయి అన్నీ వస్తాయి నీకని. అన్నీ వస్తాయి, నీకు అన్నీ ఇస్తుందా, యేసును వదిలేసేయి అంటాడు. వాడి మాట నమ్మి యేసును వదిలిపెడితే నిజంగా ఎండమావి కనపడ్డట్టు అన్నీ నీ కళ్ళ ముందే ఉంటాయి, అన్నీ నీకు కనపడతాయి. కానీ చివరికి చూస్తే ఇది లేదు అది లేదు, రెండూ కోల్పోయి ఎటు కానీ ఏకాకి అయిపోతావు. ఎందుకు కానీ భ్రష్టుడు అయిపోతావు, వ్యభిచారి అయిపోతావు అనేది గ్రంథం ఇస్తున్న సాక్ష్యం. వ్యభిచారి అంటే వ్యర్థమైన వాటిని ఆరాధించి నాశనమయ్యే స్థితి.
అర్థమైందా? వ్యభిచారానగానే మళ్ళీ ఇంకో రూట్కి వెళ్ళకండి, అలా అయిపోయే ప్రమాదం ఉంది. అందుకే నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, నాడు ఏశావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించి భ్రష్టుడయ్యాడు, ఈనాడు యేసును తృణీకరించి భ్రష్టులు అవుతున్నారు. అందుకే నేను బాప్తిసం ఇచ్చేటప్పుడే చెప్తాను, ప్రాణమైన వదులు కానీ ప్రభువుని మాత్రం వదలొద్దు. ఎన్ని బాధలైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా, ఇరుకులైనా, అప్పులైనా, రోగాలైనా, సమస్యలైనా, కులం వెలేసిన, మతం వెలేసిన, అందరూ ఏకమై నిన్ను నెట్టేసిన, నువ్వు యేసును మాత్రం వదలొద్దు, ఆ ఒక్కడిని కలిగి ఉండు చాలు అనేది నేను ఖచ్చితంగా చెప్పి బాప్తిసం ఇస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే యేసు ఒక్కడు మనకుంటే చాలు, మనకు అన్నీ ఉన్నట్టే. యేసు ఒక్కడు మనకు లేకుండా ఎన్నున్నా అవి లేనట్టే, అవి శూన్యమే. ఎందుకంటే మనం వెతుకుతున్న సంతోషం, సమాధానం, ప్రశాంతత, నెమ్మది అంతా యేసులోనే ఉంది. ఆ యేసయ్య ఒక్కడుంటే చాలు, అందరూ వదిలేసినా సరే బతికేయొచ్చు.